కొల్లాపూర్ నియోజక మితిమీరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. తెల్లరాలపల్లి తాండాలో బాబునాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్పీని కలిసి పానగల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు గిరిజన బిడ్డ బాబునాయక్ ప్రాణహాని జరిగితే పోలీసులే బాధ్యత వహించాలన్నారు బీరం హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణపల్లి తండాలో మరి ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో బాబు నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది. మరి కొట్టిన వ్యక్తులు దాడి చేసిన వెంటనే బాబు నాయక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయలేదు. దీనికి సంబంధించి మరి దాడి చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్ పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తిన్న బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి పానగల్ సబ్ ఇన్స్పెక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్ గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తాం. మరి ఈ రోజు ఇంత నిస్సిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ, బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ దిప్పుతూ పోలీస్ స్టేషన్ అక్రమంగా కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ చేయనటువంటి ఎస్ఐ శ్రీనివాసును వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా ఇసుక కొల్లాపూర్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఆ ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోబోతున్న రైతుల మీద దాడి చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ఎవరైనా ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి ఉంది.